హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకు చాలా రోజుల తర్వాత నేను రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అది చూసారు కదా, వంకాయలు. ఇంకా వంకాయలు చూస్తే అందరికీ ఆబ్వియస్గా తెలిసిపోతుందండి, గెస్ట్ చేయొచ్చు. నాకు ఇంకా గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను. దానికోసం నాకు కావాల్సిన మసాలాలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి మసాలాలు డీటెయిల్స్గా కావాలంటే మన ఛానల్ లాస్ట్లో మీకు క్లియర్గా మీకు పిక్ పెట్టానండి. వాటిలో చూసి మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను ప్రాసెస్ అయితే ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం చెప్పినా కూడా బోర్గా ఫీల్ అవుతారండి. ఇలా అయితే మీకు ఇంట్రెస్టింగ్ కలుగుతుంది, త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. నేను మసాలాలన్నీ పేస్ట్ చేసేయడానికి దాంతోపాటు కొంచెం ముందు అవి పేస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్, కారము అవి వేసి అనమాట. నేనేంటంటే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా పేస్ట్ రెడీ అయిపోయిందనమాట. నేను మీకు షార్ట్గా చూపించేస్తున్నానండి, ఈజీగా ఉంటుందని. ఇప్పుడు వంకాయను వచ్చేసి ఇలా పుచ్చులు లేకుండా చూసుకొని 4 భాగాలు కట్ చేసుకోండి. తర్వాత ఆ పేస్ట్ వచ్చేసి నేను ఈ వంకాయల్లో మొత్తం గుచ్చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనది రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నేను ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఆయిల్ వేసేసి దాంట్లో కావాల్సిన తాలింపు దినుసులన్నీ వేసుకున్నాను. నార్మల్గా జీలకర్ర ఇవి ఉంటాయి కదండి, అవే వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను వచ్చేసి దాంట్లో నేను పెట్టి కొంచెం ఫ్రై చేస్తున్నానండి. అవేంటంటే కొంచెం ఫ్రై చేయడం వల్ల పచ్చి వాసన అనేది దాంట్లో కొంచెం పోతుంది. ప్లస్ తొందరగా కూడా మనం కుక్కర్ పెట్టినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా మగ్గిపోతుంది. తర్వాత వీటితో పాటు ఇవే కాకుండా మనకి ఇంకా కొంచెం పేస్ట్ మిగిలిందండి, దాన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకంటే అది కూడా దీంట్లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఒక్క విజిల్ నానిచ్చేసామంటే మనకి ఇంకా మసాలా కర్రీ అండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది అన్నమే కాదు, రోటికి కూడా చాలా బాగుంటుందండి. నాకు తెలిసి మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయానండి, అందుకని కొంచెం పసుపు కూడా వేసేసి ఒక వాటర్ యాడ్ చేసేసి ఒక్క విజిల్ రానిచ్చాను. మీరు ఎక్కువగా విజిల్ రానివ్వకండి, ఎందుకంటే వంకాయ అనేది మరీ గుజ్జుగా అయిపోయిందంటే మనకి ఆ షేప్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట, బాగుండదు. దీంట్లో కొంచెం నేను చింతపండు జ్యూస్ కూడా ముందుగానే నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు జ్యూస్ కూడా దీంట్లో వేసేసాను అనమాట. ఇది వచ్చి కొంచెం పులుపు కోసమేనండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నా కూడా పులుపు అనేది మనం తినలేమన్నమాట. స్మెల్ అనేది ఆ ఉడుకుతున్నప్పుడు స్మెల్ అనేది అసలు మంచి గుమాయించి కొడుతుందండి. అసలు ఇది తింటే నేను మాట్లాడేటప్పుడే చూస్తున్నారు కదా, వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. సో నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా వాటర్ వస్తూనే ఉంటాయి. మీరు కూడా రెడీ చేసుకోండి, మీరు కూడా తొందరగా ప్రిపేర్ చేసుకొని తినండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది, టేస్ట్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫైనల్గా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసి తీసేసాను, అంతేనండి. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ అనేది ఎలా ఉంది, మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.